కాబట్టి అన్ని ఆపత్తులకు మూలము అజ్ఞానము. ఆ అజ్ఞానమును జ్ఞానముచే తొలగించినచో సమస్త దుఃఖములు త్రుటిలో అంతమైపోగలవు. పరిపూర్ణ దుఃఖరాహిత్యమునకు జ్ఞాన మార్గం ఒక్కటియే మార్గము. కోట్ల కొలది జన్మలలో పుట్టుచు చచ్చుచు సుకృతి వశమున ఇప్పుడు ఒకంత వివేకము జనించినచో ఇది ఏమి విచిత్రము, ఈ శరీరము ఏమిటి, ఇది పుట్టి చచ్చుట ఏమిటి, ఈ సృష్టి పుట్టి చచ్చుటేమిటి, ఈ ప్రకారము కలకాలము జరగవలసినదేనా, దీనిని నిలుపుటకు ఏదైనా ఉపాయము కలదా అని ఆలోచనలు కలుగుట బహుజన్మ పుణ్య విశేషము చేత ఇట్టి వివేకము జనుల యందు కలుగును. కావున ఇట్టి వివేకము కలిగినవాడు మొట్టమొదట సద్గురువుని వెతుక్కొనవలెను. వారి వలన అజ్ఞానాంధకారమును పోగొట్టు జ్ఞానజ్యోతిని వెలిగించుకొందురు అని నిశ్చయించుకొని మరియు శాస్త్రములయందు సద్గ్రంథములయందు ఆసక్తి కలిగి వాటిని పరిశీలించుచుండును. జీవితమున ఇది ఒక గొప్ప పరిణామము. ఇక్కడ నుండియే వాని జీవితము ఒక గొప్ప మలుపు తిరుగును. పుణ్యము ఫలించున్నప్పుడు మాత్రమే శిష్యునకు సద్గురువు లభించును. సద్గురువు కానీ సత్యాశ్రము కానీ సద్బోధ కానీ ఎవరికైనా లభించినచో అది బహుజన్మ పుణ్యఫలమని భగవత్ కృపా కటాక్షము అని నిశ్చయించుకొనవలెను. తాను గొప్పవాడనని సమస్తమును తనకు తెలియనని తలంచి శిష్యుడు ఏ కాలమునందును అహంకరించకూడదు. ఒకనికి తల వంగినప్పుడే ప్రపంచమంతా తన యొద్ద తల వంచును. మహనీయులకు సద్గురువులు జీవితకాలమంతయును అనుష్ఠానమునే గూర్చియే ఎక్కువగా నొక్కి చెప్పుదురు. వారు స్వతహా అనుష్ఠించుచుందురు కనుకనే వారు శిష్యులను అనుష్ఠానం చేయమని చెప్పుదురు. అనుష్ఠాన ఆచరణ సాధనలో సర్వశక్తి లభించును. గురువును దైవమును అనుష్ఠానమును ఈ మూడింటిని ఎప్పుడూ మరవకూడదు. ప్రతివారును ప్రతినిత్యము భోజనము మరువకుండా ఎట్లు తినదరో అలాగున గురువును ఆత్మధ్యానమును మరవరాదు. మోక్షప్రాప్తికై ప్రకృతిని ఎదుర్కొనవలెను. నన్నాశ్రయించిన వారు భయంకరము అయిన మాయను అవలీలగా దాటగలరని గీతాచార్యుని వచనం. మాయ ఎంత శక్తివంతమైనప్పటికీ చీకటి వంటిదే యగును. కావున ఆత్మజ్ఞానమను జ్యోతిని వెలిగించి ప్రకృతి యగు మాయా చీకటిని పారద్రోలవలెను. కాబట్టి ఉత్తమ గమ్యమగు మోక్షము కానీ అధమమైన నరకము కానీ మానవుని చేతులలో ఉన్నది. కావున మోక్షమునకు కీలకమంతయు మనోసంకల్ప వాసనాక్షయమునందే ఇమిడి ఉన్నది. వాసన అనగానేమి? అనేక జన్మలందలి కోర్కెలు అలవాట్లు అభ్యాసములు ఒకదానితో ఒకటి చేరి బాగా దృఢపడి వాసనగా ఏర్పడ్డవి. దాని ప్రభావంచే జీవుడు మోహాంధకారములో పడి ఈ సంసారము జగత్తు శరీరము సత్యమని నమ్మి సత్యవస్తువు అయిన తన ఆత్మస్వరూపమును మరిచిపోయి చావు పుట్టుకలకు గురియొగుచున్నాడు. ఈ శరీరము ఎప్పటికైనా నశించిపోవునదే అని జ్ఞానము కలగవలెను. కానీ శరీరము నశించునని అందరికీ తెలియను. కానీ ఈ మృత శరీరం యందు ఆశ ఎందుకో తెలియకుండా ఉన్నది. కాబట్టి సద్గురువులు అయిన మహనీయుల యొద్ద శిష్యత్వము పొంది వారి వల్ల శరీరము యొక్కయు దృశ్య ప్రపంచము యొక్కయు తన యథార్థ స్వరూపాన్ని గురించి బాగా తెలుసుకొనవలెను అని గురువు చెప్పగా, అయితే స్వామి మీరే ఈ రహస్యమును తెలియజేయండి అని వేడుకొనగా గురువు చెప్పుచున్నాడు, శిష్యోత్తమ నిన్ను ఒకటి అడిగెదను చెప్పుము. నీవెవరివి? నీకు నీవుగా పుట్టినావా? ఎవరైనా పుట్టించినారా? అనినా నా తల్లిదండ్రుల వల్ల పుట్టినానని చెప్పాను. నాకు నేనై పుట్టలేదు. అయితే ఎంతకాలము ఉండెదువు అనగా తెలియదు అన్నాడు. ఎప్పుడు వెళ్ళిపోవుదువు అనినా అదియూ తెలియదు అన్నాడు. ఇప్పుడు ఉండి ఏమి సంపాదిస్తున్నావు అనినా డబ్బు తిండి గుడ్డ ఇదేగా నేను సంపాదిస్తున్నది. ఇంకా ఒక స్త్రీని పెళ్లి చేసుకొని ఆమెతో సుఖాలు అనుభవిస్తూ సంతానము కని వారిని పోషించుకొనుచు కొంత సుఖము కొంత దుఃఖము అనుభవిస్తూ కొంతకాలం ఉండి చనిపోవచ్చున్నాను. అది అంతవరకు తెలుసునన్నాడు శిష్యుడు. అయితే పుట్టటం పెరగటం సంసారంలో పడి సుఖదుఖాలు అనుభవించటం మరణించటం ఇదే నా పరమావధి. ఇంకేదైనా పరమావధి ఉన్నదిని ఆలోచించావా? పరమావధిని ఆలోచించటానికి సమయం లేదు. ఎప్పుడు ఈ సంసారమును ఏదటమే సరిపోయింది స్వామి. ఇప్పుడు బోలెడంత ఆత్మబోధ చెప్పారు.
దీనిని విన్న తరువాత నా మనసు విరిగిపోయినది. ఇప్పుడు బాగా అర్థమైనది ఏమిటంటే, పుట్టటం ఎందుకు, చావటం ఎందుకు అని ఆలోచన కలిగి మరణమంటేనే భయం వేస్తుంది. కానీ మీరు చెప్పిన బోధ వింటుంటే ఆనందంగా ఉంది. అది అనుభవానికి వచ్చేది ఎలా అన్నది అర్థం కాలేదు. మీరేమో శరీరం ఉండేది కాదు, మనస్సును జయించాలి, కోరికలను అరికట్టాలి, వాసనలను నశింపచేయాలి, కామ క్రోధాదులు వదిలిపెట్టాలి, నీ హృదయంలో నీవుగా ఉన్న ఆత్మను తెలుసుకోవాలి అని బోధిస్తూ ఉంటే నాకు వీటి అన్నింటినీ ఎలా వదిలిపెట్టాలి, ఎలా నిగ్రహించాలి, ఎలా ఆత్మదేవుణ్ణి పొందాలి అని చాలా తీవ్రమైన కోరికగా ఉన్నది స్వామి. ఇప్పుడు నన్నేమి చేయమనిదవు? ఇప్పుడు మీరు అన్నింటినీ నిగ్రహించాలి, వైరాగ్యం కలిగించుకోవాలి, అజ్ఞానాన్ని పోగొట్టుకొని జ్ఞానాన్ని పొందాలి అని బోధించారు. ఏ విధముగా అన్నిటినీ నిగ్రహించాలి, ఏ కర్మ చేసి దానిని పొందాలి అన్నది నాకు అర్థం కాలేదు స్వామి. దయచేసి దీనిని విడమర్చి బోధించండి స్వామి అన్నాడు శిష్యుడు. గురువు, నాయనా, మనసు ప్రతి వస్తువును కావాలని కోరుతుంది. ప్రపంచమంతా ఇచ్చినా చాలుననదు. మరి దీనికి మితమెక్కడా? బాగా ఆకలిగొన్నప్పుడు ముడిచింతకాయ పచ్చడి పెట్టినా కమ్మగా తింటుంది, పున్నీళ్లు పోసినా కమ్మగా త్రాగుతుంది. కానీ ఆకలి మందంగా ఉన్నప్పుడు పంచభక్ష పరమాన్నములు పెట్టినా దానిలో కూడా ఏదో ఒక లోపం చెబుతుంది. మరి దీనికి మితం ఎక్కడ ఉంది? అందువల్లనే ఆకలికి మందు లేదు, ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు, కామము సిగ్గెరగదు అన్నారు పెద్దలు. కావున మనసు కోరినవన్నీ ఇవ్వకూడదు. మనసు కోరిన వస్తువులన్నీ తెస్తూ ఉంటే ఇల్లు పట్టదు. రుచి కలిగిన పదార్థములు పెడుతూ ఉంటే ఇంకా ఎక్కువ రుచి కలిగినవి కావాలని కోరుతూ ఉంటుంది. ఏమీ లేనివాడు 4 ప్రక్కల 4 కర్రలు బాది చుట్టూ గుడ్డలు గట్టి పైన 2 తాటాకులు వేసుకొని హాయిగా కాపురం ఉంటాడు. కానీ అతడికి మేడలు బంగళాలు అవసరం లేదా? ఉంది. అవసరమైనను డబ్బు లేని కారణంగా తాటాకుల గుడిసెలోనే సంతోషపడతాడు. కొందరు మట్టి గోడలు పూరి ఇంట్లో ఉండి సంతోషపడతారు, కొందరు పెంకుటింట్లో సంతోషపడతారు, కొందరు మిద్దెలో ఉండి సంతోషపడతారు, కొందరు 7 అంతస్తుల భవనంలో సంతోషపడతారు. మనసుకి మితం ఎక్కడో ఆలోచించు. కానీ ఏ ఇంట్లో ఉన్నవారు ఆ ఇంట్లోనే సంతోషంగా కాలం గడుపుతున్నారు కదా. ఇంకా భిక్షాధికారికి, కోటీశ్వరునికి, రాజు చక్రవర్తికి కానీ ఆఖరున సర్వం వదిలిపెట్టి మరణించిన తరువాత 6 అడుగుల స్థలం మాత్రమే తన స్వంతమై ఉంది. తాను కష్టపడి సంపాదించిన భూములు, మేడలు, ప్రభుత్వ అధికారము పొంది తన స్వంతం చేసుకొనినను తాను సంపాదించినది యావత్తు వదిలిపెట్టి భగవంతుడు నిర్ణయించి ఇచ్చిన 6 అడుగుల స్థలంలోనికి వెళ్ళవలసిందేగా. ఆ స్థలం కష్టపడి సంపాదించుకున్నది కాదు, అది భగవంతుడు నిర్ణయించిన స్థలం. దానికి ఏ ప్రభుత్వము అడ్డురాదు, ఏ దేవుడు అడ్డురాదు. అలాగే నీ ఆత్మను తెలుసుకొనుటకు ఏది అడ్డురాదు, అది దైవ స్వరూపమై ఉన్నది. భిక్షాధికారి దేవుడు నిర్ణయించిన 6 అడుగుల స్థలంలో గుడిసె నిర్మించుకొని హాయిగా ప్రాణభయం లేకుండా జీవిస్తున్నాడు. ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, రాజు కానీ, చక్రవర్తి కానీ వారి ప్రాణం కాపాడుకొనుటకు 100 మందిని కాపలా పెట్టుకొనుచున్నారు. భిక్షగానికి ప్రాణభయం లేదు. ఎందువలననగా దేవుడు నిర్ణయించిన 6 అడుగుల స్థలములోనే ఉన్నాడు అని చెప్పగా, దరిద్రుడు మాదిరిగా అందరూ ఉండవలయునా అనినా అలా కాదు. ఎంత ఐశ్వర్యవంతుడైనను అంతవరకు సంతోషిస్తూ అతి ఆశకు పోకుండా, సంపద ఎంత ఉన్నా నన్ను ఆత్మసాక్షాత్కారము పొందించలేదని నిర్ణయించుకొని ఆత్మధ్యానము చేసి ఆత్మసాక్షాత్కారము పొందమనుచున్నవి శాస్త్రములు. తదితరులు స్వార్థబుద్ధితో ఇది నాది అది నాది అని అతి ఆశలతో బోలినంత ఐశ్వర్యమును పెంచుకొని 24 గంటలు ప్రాణభీతితో బ్రతుకుచున్నారు. ఇదేనా సుఖం? ఇదేనా జీవిత పరమావధి? ఆలోచించుకొనుము. రాజులు చక్రవర్తులే ప్రాణభీతితో ఉన్నప్పుడు ప్రజలకు ప్రాణభయం లేకుండా ఎలా కాపాడగలరు? కావున సర్వప్రాణ రక్షకుడు అయిన ఆత్మదేవుణ్ణి పొందుము. సర్వభయములు నశించును, ఎనలేని ఆనందము లభించును. మృత్యువును జయించెదవు. మృత్యువును జయించిన కారణంగా జగత్తులో నిన్ను జయించువారు లేరు. ఏ చిల్లర దేవతలో నిన్ను జయించలేరు.
దేవతలకే దేవుడివై ఉందువు, జనన మరణములు లేనివాడివై ఉందువు. కావున ముందుగా కోరికలను జయించుము, మనసు దాని అంతటా అదే నశించును. ఎలా అనినా ఉన్న వరకు సంతోషపడము, లేని దానికి ఆశపడకుము. ఈ శరీరము నిలుపుకొనుటకు గాను సంసారములో ఉన్నందువల్ల సంసారము నడుపుకొనుటకు న్యాయార్జితముగా స్వార్థం లేకుండా సంపాదించుకుంటూ సర్వకర్మలు భగవత్ప్రీతిగా చేసుకొనవలయను. ముందు కోరికలను జయించుము, మనసు ఏది కావాలనన్నా ఉన్నది చాలునని సమాధానం చెప్పుము. మనసు కోరికలన్నీ ఏ ఆనందం కోసం పరితపిస్తున్నవో అంతకు వెయ్యింతల ఆనందం భగవన్నామములో భగవద్ధ్యానంలో ఉన్నది. నేను చెప్పిన మంత్రాన్ని స్మరిస్తూ మంత్రస్వరూపుడు అయిన దేవుణ్ణి హృదయంలో సృష్టించుకొని ఆ దేవుణ్ణి చూస్తూ మంత్రమును స్మరిస్తూ ఉండవలేను. నీలో ఉన్న ఆత్మస్వరూపమునకు మినహా ఏదియూ లేదు. కావున మనస్సును దృష్టిని భ్రూమధ్య స్థానంలో నిలిపి శ్వాసను జ్ఞాపకంలో ఉంచుకొని ధ్యానం చేయుము. శ్వాస అణిగిపోవును, మనస్సులో సంకల్పములు నిలిచిపోవును, చిత్త చాంచల్యము ఉడిగిపోవును. సర్వ కోరికలు ఆశలు శరీర మమకారము నశించును. సర్వము శూన్యమై ఆత్మ చైతన్యము ఒక్కటే నీలో మిగులును. అది ఏ నీవు, అది ఏ ఆత్మ, అది ఏ బ్రహ్మము అని చెప్పగా శిష్యుడు కొంతకాలము భగవన్నామమనే మంత్రమును జపించుకొలది ఆనందము స్ఫురించెను. కొంతకాలమునకు ఆ ఆనందము శరీర నఖశిఖ పర్యంతరము వ్యాపించెను. శరీరమంతా అమృతమయమైనది. ఇది మొదటి మెట్టు. ఈ దశలో విషయాదుల మీద కోరికలు సన్నగిలిపోవుచున్నవి, మనసు చెంచులత ఉడికిపోవుచున్నది. తదుపరి భ్రూమధ్య స్థానంలో దృష్టి నిలిపి దృష్టిని మనసును కుదుటపరిచి శ్వాసను గుర్తించుకొనెము. శ్వాస భ్రూమధ్య స్థానంలో ఉన్న సుషుమ్నా నాడి ద్వారా సహస్రారము వరకు పోయి అక్కడ నుండి క్రిందికి వెన్నెముక ద్వారా ఆధార చక్రము వరకు పోయి ఆధార చక్రమును ఉత్తేజింపజేసి పైకి పాకుచు 6 చక్రములను ఉత్తేజపరుస్తూ పైకి సహస్రారము వరకు వచ్చి అక్కడ కోటి సూర్య ప్రకాశమానంగా వెలుగొందుచున్న పరబ్రహ్మ స్వరూపుడు అయిన గురుమూర్తిలో లయమై ప్రకాశించుచున్నది. అదే నేను. శరీరము ప్రాణము నేను కాను, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడునే నేను. భ్రూమధ్య స్థానంలో మనస్సు దృష్టి నిలిపి చూస్తున్నప్పుడు 2 ముక్కులలో శ్వాస నిదానంగా ఆగి నడుస్తుంది. అప్పుడు 2 అంగుళాల వరకే బయటకు వస్తూ లోనికి పోతుంది. శ్వాసలు 2 సుషుమ్నా నాడిలో కలుసుకొని ఒకటిగా నడవటం నాకు తెలుస్తుంది. శ్వాసలు 2 కలిసి చూపులు 2 కలిసి భ్రూమధ్య స్థానంలో వేడి కలుగుతుంది. వాటిలో మనసు కలిసినందువలన చూపులు 2 శ్వాసలు 2 కలిసి రాపిడి కలిగిన కారణంగా దశవిధ నాదములతో ఓంకారము వినపడును. దానిలోనే ప్రకాశము బయలుదేరును. అది దీపపు కొడిలాగా, కొన్ని రోజులకు చంద్రబింబములాగా, సూర్యబింబములాగా, అగ్నిమండలములాగా, తేజో మండలములాగా కనిపించును. అదిగే ఆకాశము వరకు మెరుపులు మెరిసినట్లుగా కనిపించును, మరలా పోవుచుండును. ఇలా కొన్ని రోజులకు జగజ్యోతిలాగా, అఖండ తేజోమండలములాగా శరీరము జగత్తు సర్వము నిండి నిబిడీకృతమై నా కళ్ళకు జగత్తు శరీరము కనిపించకుండా పోయినది. అంతటా నేను ఎక్కడ ఉన్నాను, ఏమై ఉన్నాను అన్నది తెలియకుండా ఓంకార శబ్దము, అఖండ జ్యోతి స్వరూపము, ఆనందామృతము ఈ మూటిలో లీనమై నేను ఎవరన్నది తెలియకుండా ఒకసారి ఓంకారమే నేనుగా, ఒకసారి ఆనంద అమృత స్వరూపుడునుగా, వేరొకసారి జ్యోతిస్వరూపుడుగా వెలసిల్లును. నేను ఒకసారి భయపడుచు, ఒకసారి ఆనందంలో మునిగి తేలుచు ఏ దిక్కు తోచక గురుమూర్తిని ఈ విధముగా ప్రార్థించితిని. ఓ గురుదేవా, దేవాది దేవా, నీవు ఎక్కడ ఉన్నావు? నన్ను మరిచిపోయినావా? నేను ఎక్కడ ఉన్నాను? ఏమిగా ఉన్నాను? దిక్కు తోచలేదు. జగత్తు లేదు, శరీరము లేదు, నేను ఎవరిని అని పెద్దగా కేకలబెట్టి పిలుచుచున్నాడు. వెంటనే గురుదేవుడు నాదు బిందు కళాతీతుడై జగజ్యోతికి, ఓంకారమునకు, ఆనందామృతమునకు, ఆవుల అన్నింటికి ఆధార స్వరూపుడై జగజ్యోతికి జ్యోతిగా,
అమృతమునకు అమృతముగా, ఓంకారమునకు ఓంకారముగా బట్ట బయలై ఆపోజ్యోతిగా కోటి సూర్య ప్రకాశమానంగా ప్రత్యక్షమై, నాయనా భయపడకుము, నేను అంతటా ఉన్నాను, నీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను, తొందరపాటు లేకుండా చూడుము, నీవు నేను ఒక్కటే అని శిష్యునికి చెప్పగా శిష్యుడు నిర్భయుడై ఆనంద తాండవమాడుచు గురుమూర్తిలో ఐక్యమై సర్వము తానుగానే ఉండుచు పరబ్రహ్మమై సర్వ జగంబులు సర్వ జీవరాశులు తనలోనే ఉద్భవమై తనలోనే లీనమగుచున్నవి అని గ్రహించి ఒకప్పుడు జగత్సర్వము తానుగానే జగత్తుకు చైతన్యమునిస్తూ ఒకసారి తాను ఒక్కడుగానే పరబ్రహ్మముగానే ఉంటున్నాడు. నేనే బ్రహ్మము, నాకు మినహా ఏదియూ లేదు, లోకములు అన్నియు నాలోనే వెలుగొందుచు నాలోనే లీనమగుచున్నవి. ఇలా శిష్యుడు అనుభవాన్ని పొంది శిష్యుడు తన అనుభవమును గురువునకు విన్నవించుచున్నాడు. ఇట్లు సమాధిలో చిత్తమును కొంతకాలం ఆత్మయందు లయింపజేసి ఆనంద నిమగ్నుడయ్యుండి సమాధి స్థితి నుండి లేచి పరమానందమును శ్రీ గురుదేవునితో తను అనుభవమును విన్నవించుచున్నాడు. ఓ గురువరేణ్య, నా విన్నపం ఆలింపుము. జీవాత్మ పరమాత్మల ఐక్యానుసంధానము చేత నా బుద్ధి నష్టమైనది, బాహ్య ప్రవృత్తి నశించినది. సుఖమెద్దియో దాని సారమెంతో దాని పారమెంతో తెలియలేదు. అఖండానందామృత పూర్ణమగు పరబ్రహ్మమనడి పారావారము యొక్క వైభవము వాక్కు చేత చెప్పనలవి కాదు, మనసుచే ఊహించుటకు శక్యము కాదు. అనుభవ స్వరూపమే ఎగుట చేత అనుభవింపబడినది కాదు. సముద్రమున పడిన వడగండ్ల వలె నా మనసు ఆత్మానందమున లీనమయ్యను. సమాధి నుండి లేచినప్పుడు నా చిత్తము ఆ ఆనందములో అల్పాంశముగా విలీనమై సుఖించెను. ఆ సమాధి దశయందు ఈ దృశ్య ప్రపంచము ఎచటికి పోయెను, ఎవనిచే నిర్మింపబడిను, ఎచట లీనమయ్యెను. అప్పుడు లేకపోయేనా, ఇప్పుడు చూడబడినా. ఆహా, ఇది ఏమి ఆశ్చర్యముగానున్నదే! బ్రహ్మమనటి మహాసముద్రము అఖండానందామృత పరిపూర్ణమై ఉండగా ఇకన గ్రహింపదగినది కాని విడువదగినది కాని బ్రహ్మము కన్నా వేరైనది కాని ఏమియును లేదు. ఇప్పుడు నాకేమియును కనుబడటం లేదు, వినబడుట లేదు, ఏమియూ తెలియటలేదు. నాకంటే విలక్షణమైనది నాకు ఏదియూ స్మరించుట లేదు. స్వామి, నేను అద్వితీయుడును అగుటచే దేనితోనూ నాకు సంగము లేదు. నిర్మల బోధ స్వరూపుడును పరిపూర్ణుడును, అస్తపాదాద్వయములు లేవు, స్త్రీ పురుషాది లింగ చిహ్నములు లేవు. అజుడును అగు నాకు నాశము లేదు. సంకల్ప వికల్ప రహితుడనైతిని, అంతటను నిండియున్న పరిపూర్ణుడనైతిని, సనాతనుడును అయితిని. నేను స్థూల ప్రపంచమును కాను, సూక్ష్మ ప్రపంచమును కాను, రెంటినీ ప్రకాశింపజేయు చిద్రూపుడును, బాహ్యాభ్యంతర రహితమును పరిపూర్ణమును అద్వితీయమును అగు పరబ్రహ్మమును నేనే. నిరుపమానము ఆద్యంత రహితము నీవు నేను, అది ఇది అని నిరూపింప శక్యము కానిది నిత్యానందైక రసము అద్వితీయమును అగు బ్రహ్మము నేనే. బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు మూర్తుల స్వరూపమును నేనే. ఈ సకలోపాదుల బాహ్యాంతరముల నిండియుండు చైతన్యమును నేనే. సమస్త సాక్షియగు బోధ స్వరూపుడును కనుక నాకు నియంత వేరొకడు లేడు. నేను సర్వనియంతను అయినను నాకు అహంకార మమకారములు లేవు. అఖండానందాంబుదినగు నాయందు మాయ అనడి వాయు సంబంధము వల్ల అనేకములు అగు జగత్తులు పుట్టుచు గిట్టుచున్నవి. కూటస్థాత్మకు వికార సంబంధములు ఏవీ లేవు కనుక శిష్యుడు చెప్పుచున్నాడు, నేను ఏ క్రియకు కర్తను కాను, ప్రేరకుడను కాను, భోక్తను కాను, చూచువాడను కాను, చూపువాడను కాను. మరి నేనెట్టివాడనగా స్వయం ప్రకాశ స్వరూపుడను, ఇంద్రియములకు అగోచరమ్యగు ఆత్మను నేను. కర్తృత్వము దుర్జనత్వము మత్తత జడత్వము బంధము నిద్ర సోమరితనము మోక్షము మొదలగు ధర్మములు సర్వము బుద్ధి ధర్మములే కానీ కేవల పరబ్రహ్మమునకెట్టి ధర్మములు వికారములు లేవు. ప్రకృతి యొక్క వికారములు లక్షల కొలది కలిగినను కలుగుగాక.
ప్రకృతి సంబంధములెవ్వియూ నంటవు. కాని సర్వ వస్తువుల యందు సత్తారూపమున సర్వము నేనై ఉన్నాను. సర్వాతీతుడను నిర్వికారుడను అగు నేను సర్వ జగత్తులో మాయతో కూడి సర్వ జగత్తుగా ఉన్నాను. అయినను జగత్తుకు నాకు సంబంధం ఇంచుకైనను లేదు. నాయందున్న మాయయే జగన్నాటకమాడుచున్నది. ఈ మాయ నాలోనే ఉండి నన్ను అనుసరించుకొని జగంబులను సృష్టించి పోషించి నాలో లయింపజేస్తున్నది. అయినను నాకెలాంటి సంబంధము లేదు. కానీ నా భక్తుల కోసమై అప్పుడప్పుడు నా మాయను గైకొని సాకార రూపమున రామకృష్ణావతార రూపములు ధరించి భక్తులను రక్షించుచుందును. ఇదియునుగాక ఆదిలో యోగమాయ కోరిక మీద బ్రహ్మ విష్ణు మహేశుల రూపంతో జగత్కారకుడనై ఉంటిని. కాని పరమాత్మా భిన్నుడవగు ఓ గురుదేవా, ఏ నీ దివ్య తేజస్సు జగదాకారముగా భాషించుచున్నదో, ఏ నీ దివ్యస్వరూపము త్రిమూర్తులుగా సకల దేవతలుగా చరాచర జీవకోట్లుగా కానుపించుచున్నదో, అది అంతయు నీ పరిపూర్ణ కటాక్షము వల్ల ఇప్పుడు నేనుగానే ఉన్నాను. నాకు మినహా ఏదియు కనుబడుట లేదు. ఎట్టి మహాదైశ్వర్యము స్వామి గురువరేణ్య, మీ పరిపూర్ణ ప్రేమానుగ్రహముచే నాకు సంప్రాప్తమైనది. మహాత్మా గురుమూర్తి, నీకు నమస్కారము. శిష్యుడు పరబ్రహ్మ స్వరూపుడు అగు గురువునే విశ్వరూపుడిగా నెంచి నమస్కరించుచున్నాడు. ఓ గురునాథా, నీ దివ్య తేజస్సు జగదాకారముగా కనబడుచున్నదో అట్టి తేజోరూపములకి నమస్కారము అని తిరిగి తిరిగి శిష్యుడు సాష్టాంగ నమస్కారం చేయగా ఆత్మతత్వమును తెలుసుకొని సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడై బ్రహ్మానందంలో మునిగి కొంతకాలమునకు బయటకు వచ్చి తన నిజస్వరూపమును శిష్యుడు గురువునకు విన్నవించుకొనగా ఆ శిష్యుణ్ణి చూసి సద్గురువు మహదానంద భరితుడై శిష్యుణ్ణి కౌగలించుకొని, నాయనా, ఇదే కైవల్యము, ఇదే మోక్షము, ఇదే జీవన్ముక్తి, ఇదే పరమపదము, ఇదే పరబ్రహ్మము, ఇదే నీవు నేను, ఇది మొదలుకొని నాయనా నిరాకారంగా ఉండక సాకారంగా ఉండి నీ దగ్గరకు వచ్చు భక్తులకు ఆధ్యాత్మిక బ్రహ్మబోధ బోధిస్తూ పరమ భక్తులుగా జ్ఞానులుగా చేసి మోక్షమును పొందించుచుండుము అని శిష్యుణ్ణి ఆశీర్వదించి ఇట్లు చెప్పుచున్నాడు. ఘటము అని తెలుసుకొనుటకు తన నేత్రము సూర్యప్రకాశము కావలేను. కానీ స్థాన జప ధ్యాన సాధనలతో పని ఏముంది? ఆ ప్రకారమే ఆత్మజ్ఞానమునకు శాస్త్ర ఆచార్యోపదేశమును స్వానుభవము కావలేను. కానీ ఇతర నియమములతో ఎంత మాత్రము పనిలేదు. బ్రహ్మ విధునకు నేను బ్రహ్మమును అని తెలుసుకొనుటకు ఇతర ఆపేక్షలతో పనిలేదు. శాస్త్రములు ప్రతిబంధమును వదిలించును, కానీ సిద్ధ వస్తువుని బోధింపచాలవు. అందువలన శాస్త్రములను బాగా విచారించి తెలుసుకొని తనకు తాను ఆత్మసాధన చేసి ఆత్మస్వరూపుడను అని దృఢముగా నమ్మి ఆత్మ సాక్షాత్కారమును పొందవలయును. కానీ ఆత్మధ్యానమును సదా మరువకుండా ఆత్మస్వరూపుణ్ణు కావలేను. కానీ శాస్త్రాలనే నమ్మి శాస్త్రాధ్యయనము చేయుచున్న ఎడల శాస్త్ర పండితుడు కాగలుగును, కానీ ఆత్మస్వరూపాన్ని పొందలేడు. ఇది ప్రతివారు గమనించవలయను. ఆత్మసాక్షాత్కారము పొందవలేనన్నచో ఆహార నియమము బహు జాగ్రత్తగా ఉండవలయను. సాత్వికాహారమునే భుజించవలయను. మధుమాంసములు, మత్తు పదార్థములు, మత్తు పానీయములు పూర్తిగా విరమించవలయను. వాటిని కంటితోనైనా చూడకూడదు. వాటి వాసన తగిలినచో దూరంగా పోవలేను. జీవహింస కంటితో చూడకూడదు. ఆ పరిశ్రమలకే పోకూడదు. తగాదాలు పడు తావులకు పోకూడదు. పోయినచో బంధము తగులుకొనిను. ఆహార విహార వ్యవహారములను చాలా జాగ్రత్తగా పాటించవలయను. ఇదిను ముముక్షువులందరూ అనగా తన నిజస్వరూపమును తెలుసుకొనగోరు ప్రతి భక్తుడు తప్పక పాటించవలయను. లేనిచో ఎన్ని శాస్త్రములు చదివి పండితుడైనా ఎన్ని సాధనలు చేసినా వాటి దారి వాటిదే, తన దారి తనదే అయి మానవుడుగానే మిగిలిపోవుచున్నాడు. ఆత్మసాక్షాత్కారము ఎన్ని జన్మలకైనా పొందలేడని ఆధ్యాత్మిక శాస్త్రములు, ఉపనిషత్తులు, భగవద్గీత, మహాత్ములు బోధించుచున్నారు. శిష్యోత్తమ,
ఒక శిష్యుడు ఇలా అడిగినాడు, గురువుగారు, జీవుడు దేవుడవుతాడా అని. నాయనా, మానవునికి దెయ్యము అనే పిశాచము ఈ జన్మలో పట్టినచో దానిని వదిలించుకొనిటకు కష్టపడి ఎన్నియో భూత వైద్యములు, ఎన్నియో నియమనిష్టలు ఉండి పిశాచ బాధలు తొలగించుకొనుచున్నారు. అప్పుడు యథారీతి మానవుడగుచున్నాడు. కావున మానవునికి ఎన్నియో జన్మల నుండి పిశాచము పట్టి బాగా నాటుకుపోయినది. దీనిని వదిలించుకొని తన నిజస్వరూపాన్ని పొందవలెనన్నచో ఎంత సాధన చేయవలెనో, ఎంతగా నియమనిష్టలు ఉండి జీవపిశాచాన్ని వదిలించుకొని తన నిజస్వరూపము అయిన ఆత్మదేవుణ్ణి పొందవలేనో ముముక్షువులు ఆలోచించుకొని చాలును. బ్రహ్మవేత్తలకు చిత్తం యందు విచారం ఉండదు, దిగులుండదు. బ్రహ్మస్వరూపుడై ఇట్టి విజ్ఞాన స్వస్వరూపం యందే సదా సంతృష్టుడగుచు తాను సర్వాత్మస్వరూపుడై అన్ని రూపములు తనవిగాను తలంచుచు విషయముల యందు కోరికలు లేక సంప్రాప్తించినది అనుభవించుచుండును. అట్టి మహాత్ముడు ఒకప్పుడు మూడిని వలెను, ఒకప్పుడు విద్వాంసుని వలెను, ఒకప్పుడు మహారాజ భోగములు అనుభవించుచును, ఒకప్పుడు పిచ్చివాని వలెను, ఒకప్పుడు సాధువు వలెను, ఒకప్పుడు అజిగరము అంటే కొండశిల వలెను, ఒకప్పుడు సర్వదేవ పూజ్యుడిగాను, ఒకప్పుడు ఎవరికీ తెలియకుండా ఇట్లు నానా విధములుగా వర్తించుచు సతతము పరమానంద సుఖమును అనుభవించుచుండెను. జీవన్ముక్తుడు అగు యోగి ప్రారబ్ధ కర్మ వశమున గలుగు వాసనల చేత సంసారి వలె కర్మఫలములు అనుభవించుచు సంసారములోనున్నను నిర్లిప్తుడై సాక్షి మాతృనిగా వర్తించును. శ్రీ గురువు చెప్పుచున్నాడు, వచ్చా సకల వేదాంత సిద్ధాంత రూపమును అతి రహస్యమును అగు తత్వమును నీకు బోధించితిని కనుక సకల కల్పిత దోష వర్జితుడివై విషయ వాసన శూన్యుడివై నిరుపమానము యగు నీ నిజస్వరూపాన్ని సదా భావింపుచు సదా బ్రహ్మస్వరూపుడివై ఉండుము అని చెప్పగా ఈ శిష్యుడు కూడా ఆత్మధ్యానంలో నిమగ్నుడాయను. ఆత్మానుభవమును పొంది శిష్యుడు మేల్కొన్న తరువాత గురువుగారు ఇలా అనుచున్నారు, నాయనా, నీవును పరబ్రహ్మ స్వరూపాన్ని పొందితివి కనుక నాకు ఎంతో పరమానందమైనది అని శిష్యుణ్ణి అక్కున చేర్చుకొని ఆశీర్వదించి, నాయన, నీవును బ్రహ్మానందంలో మునిగి మౌనం వహించి నిర్వికార బ్రహ్మంగా నుండక సాకార బ్రహ్మంగా నీ దగ్గరకు వచ్చు శిష్యులకు బ్రహ్మబోధ బోధిస్తూ వారిని కూడా మోక్ష బాటలో నడిపిస్తూ బాగా పరిపక్వ దశకు వచ్చిన వారికి మోక్ష సాధన చేయించుచు మోక్షమును పొందించుచుండుము అని సద్గురువు నుడువగా విని శిష్యుడు వినయ భయభక్తులతో గురువునకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆజ్ఞగొని సర్వబంధ విముక్తుడై అనగా జీవన్ముక్తుడాయను. అయితే ఒకరు ఇలా అడుగుచున్నారు, గురువుగారు, జీవుడు నేను దేవుడును అని నమ్మినచో దేవుడగునా? నాయనా, చూడుము, చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు పాఠశాలలో పంతులు ఓ నా మహా మొదలు 56 అక్షరాలను రాసి చూపించి మన చేత కంఠస్థం చేయించి రాపించుచున్నాడు. ఈ 56 అక్షరములే కదా సర్వశాస్త్రములు. కానీ వీటిని జీవితాంతం ఈ అక్షరాలే శాశ్వతమని నమ్ముచున్నాము, కానీ మధ్యకాలంలో వేరే అక్షరాలు ఉన్నట్లుగా నమ్ముచున్నామా? లేక ఇవిగాక వేరే అక్షరాలు ఎక్కడైనా ఉన్నవా? మొదట గురువు ఏ అక్షరాలు చెప్పినాడో వాటినే దృఢముగా నమ్మినాము, తరువాత విద్యావంతులం అవుతున్నాం. అలాగే ఆధ్యాత్మిక గురువు నీవు జీవుడివి కావు దేవుడివి అనినచో దృఢముగా నమ్మవలేను, దానిని సాధించవలేను. అప్పుడు జీవుడు దేవుడు అగుచున్నాడు. దీనిని పరిపూర్ణంగా హృదయంలో దృఢముగా నమ్మిన వానికి అర్థమవుతుంది, జీవుడు దేవుడగుచున్నాడు. గురువు లక్షణాలు చెప్పుచున్నాడు. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుత్వం నమామి. ప్రాచీన మహర్షులు షోడశ కళా పరిపూర్ణుడు అయిన భగవంతుణ్ణే గురువుగా ఎన్నుకొని విశ్వసించి
గురుత్వాన్ని పొంది చైతన్యమూర్తులైనారు. అంతరార్థాన్ని గ్రహించి ప్రవర్తన యందు పరివర్తన కలిగి దివ్యత్వము అయిన ఆత్మతత్వాన్ని గుర్తించటమే ప్రధాన లక్ష్యము అని విశ్వసించారు. గురుత్వం అనగా దైవత్వమే సత్యాన్ని ఈ శ్లోకాలలో మహర్షులు విన్నవించారు. గురువు లక్షణం. ఈ యుగంలో ఈనాడు గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే శివుడు అని బోధిస్తున్నారు. ఇది చాలా పొరపాటు. ఈ గురువులంతా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కారు. ఎవ్వరు నిజమైన గురువు అనగా బ్రహ్మయే గురువు, విష్ణువే గురువు, శివుడే గురువు. గురు బ్రహ్మ. ఎవరి బ్రహ్మ? సృష్టి అంతయు బ్రహ్మస్వరూపమే. సృష్టి తానే, సృష్టికర్త కూడా తానే. ఈ ప్రకృతి తత్వమునకే బ్రహ్మ అని పేరు. అతడు అనంతుడు. ఇదియే పురుష సూక్తంలో అత్యతిష్ట దశాంగుళం అని శృతి చెప్పుచున్నది. సత్యం జ్ఞానం అనంతము బ్రహ్మ కనుక బ్రహ్మ అంటే ప్రకృతి స్వరూపుడే. కానీ ఇప్పుడున్న గురువులందరూ ప్రకృతి స్వరూపాన్ని పొందినవారా అని తెలుసుకొనవలయను. ప్రకృతియే ప్రథమ గురువు. గురువు విష్ణు. ఈ విష్ణువు ఎవరు? వ్యాపక శక్తి కలిగిన వాడే విష్ణువు. ఈ వ్యాపకము చేత అనేక అంగముల చేత ప్రకృతి లోపల ప్రవేశించినటువంటి వాడు విష్ణువు. దీనినే తైతిరీయ ఉపనిషత్తునందు ప్రకృతితో పోల్చుకుంటూ వచ్చారు. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్త నారాయణ స్థిత. లోపల బయట సర్వత్రా ఉండునటువంటి వాడు ఈ విష్ణు స్వరూపుడు. ఇక్కడ బ్రహ్మ విష్ణువునకు భేదం లేదు. కేవలం నామములు మాత్రమే వేరుగానున్నవి. స్వరూప స్వభావములు ఒక్కటియే. విశ్వం విష్ణు స్వరూపం. విష్ణువనగా విశ్వస్వరూపుడే. ఈనాటి గురువులు విశ్వస్వరూపులైనారా? కావున విశ్వస్వరూపుడు అయిన విష్ణువే గురువు. గురుర్దేవో మహేశ్వర. ఈ ఈశ్వరుడెవరు? ఆయన కూడా సర్వైశ్వర్య స్వరూపుడే. ఈశావాస్యమిదం జగత్. జగత్తంతా నివసించువాడు ఈశ్వరుడే. ఈయన యొక్క ఐశ్వర్యములే పంచభూతములు. ఈ పంచభూత స్వరూపుడే ఈశ్వరుడు. మరి ఈనాటి గురువులు పంచభూత స్వరూపులైతే గురువులే. అందువలన సకలైశ్వర్య స్వరూపుడు ఈశ్వరుడే. ఏ ప్రదేశమునకు వెళ్ళినప్పటికీ ఈ పంచభూతములను వదలి మనము ప్రాణము నిలుపుకోలేము. కావున ప్రకృతి స్వరూపుడే ఈశ్వరుడు. సత్వరజస్తమో గుణములతో కూడి ఉన్నట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రకృతి యొక్క స్వరూపులే. కావున ఈ మూడు మూర్తుల స్వరూపమును పొందినవాడే భగవంతుడు. ఆయనే గురువు. నీ గురువు దైవము ఒక్కటే. అజ్ఞానమును దూరము చేసి ప్రజ్ఞానమును అందించేవాడే గురువు. అంతేగాని అల్పమైన డబ్బు కోసం గురువులమని పూజలందుకొనుటకు కోర్కెలు కలిగిన వారిని, ఆత్మసాక్షాత్కారము లేని వారిని ఆశ్రయించి వారు చెప్పు బోధలు విని నీవు మరింత బంధితుడివి కావటం పరిపూర్ణమైన అజ్ఞానమే. వారే సమస్త బంధములతో కూడిన వారు. ఇంకా నీ బంధములను ఏ రీతిగా విమోచన గావించగలరు? కాబట్టి అనేక భ్రాంతులతో కూడిన వ్యక్తి నీ భ్రాంతులను ఏ విధంగా నిర్మూలించగలడు? కాబట్టి నీవు గురువుల కోసం వెతకనక్కరలేదు. నీ భావము మోక్షప్రీతి మరణభీతి కలిగినదై ఎప్పుడెప్పుడు ఈ భావబంధము నుండి తప్పించుకొందునాయని నీ హృదయము పరితపించుచు భగవంతుని యందు పరమభక్తి కలిగి ఉన్నచో నిన్ను కడతేర్చు సద్గురువు దగ్గరకు భగవంతుడే నిన్ను పంపించును. నీ ఆత్మభావమును నీవు దృఢము చేసుకో. ఆత్మానందముకై ప్రాకులాడు. నేనే ఆత్మ అనే విశ్వాసమును అభివృద్ధి పరుచుకో. అదే నిజమైన బోధ. దానిని పండించుకొనుటకు భగవంతుడు నిన్ను బ్రహ్మవేత్త బ్రహ్మజ్ఞుడు అయిన సద్గురువునొద్దకు నిన్ను చేర్చును, లేదా ఆయననే పంపించును. అయితే గురువు ఎలాంటి వాడై ఉండాలి? శిష్యుడు ఎలాంటి వాడై ఉండాలి? భగవద్గీతలో శిష్యుల విషయాన్ని గుర్తించుకుంటే నిజముగా మనం శిష్యులమేనా అని అర్థమవుతుంది. అయితే ఏ స్థాయికి చెందిన వారమని మనకు మనమే నిర్ణయించుకోవచ్చు. భగవద్గీత యందలి శిష్యుడు నరోత్తముడు, గురువు పురుషోత్తముడు. శిష్యుడు ఆదర్శప్రాయుడు, గురువు ఆదర్శమూర్తి. ఆనాటి శిష్యుడు అహంకారముతో విర్రవీయకలేదు. కరిసే వచనంతవా అన్నాడు.
నీ ఆజ్ఞ నేను శిరసావహిస్తాను అని తన అహంకారాన్ని దూరం చేసుకున్నాడు అర్జునుడు. మనలో ఉన్న అహంకారం ఉన్నంత వరకు, శరీర సంసార ధనకనక వస్తు వాహనాదుల మీద ఆశ మమకారము ఉన్నంత వరకు ముక్తి పదమును అందింపజేయు సద్గురువు లభింపడు. పూర్వజన్మ సంస్కారము మంచిదై పరబ్రహ్మ స్వరూపుడు అయిన గురువు లభించినా ఇకన అహంకారము ఉండదు. దేని మీద ఆశలు కోరికలు ఉండవు. త్వరలో సద్గతిని పొందగలుగుచున్నాడు. కానీ దురదృష్టవశాస్తు ఈనాడు అలాంటి గురు శిష్యులు లభ్యం కావడం లేదు. లోబి గురువులు, సోమరి శిష్యులు అధికమైపోతున్నారు. చెవిలో మంత్రం, చేతిలో డబ్బు, ఇది కాదు గురువుల లక్షణం. శిష్యుల లక్షణం గురువు అనగా అజ్ఞానం అనే అంధకారమును దూరం చేసి ప్రజ్ఞానము అనే ఆత్మజ్యోతిని ప్రకాశింపజేయవాడు. కానీ ఈనాటి గురువులు అజ్ఞానమును అధికం చేస్తున్నారు. డబ్బు కోసం ఆశలను వారు పెంచుకుంటున్నారు. శిష్యులకు ఆశలను పెంచుతున్నారు. అహంకారమును విజృంభింప చేస్తున్నారు. తద్వారా మానవత్వాన్ని కోల్పోతున్నారు. శిష్యులకు ఆధ్యాత్మికం అంటే ఏమిటో తెలియకుండా పోతుంది. దీని వలన అవిశ్వాసము పెరిగి ఆధ్యాత్మిక సంపద క్షణక్షణము అధపతనమైపోతున్నది, హాస్యాస్పదమైపోతున్నది. సద్గురువు లక్షణాలు ఎలాంటివో చెప్పుచున్నాడు. అఖండ మండలాకారం అనగా అండపిండ బ్రహ్మాండముల స్వరూపమై నిరాకార స్వరూపమై ఉన్నవాడు గురువు. వ్యాప్తం ఏనా అనగా ఈ సర్వ జగత్తులో వ్యాపించిన వాడు గురువు. చరాచరం అనగా చరాచర సర్వ వస్తువులలో సర్వ ప్రాణులలో ఉన్నవాడు గురువు. తత్పదం అనగా తత్తు, అది పరమపదం, పరమపద స్వరూపమైనటువంటి వాడు గురువు. దర్శితం ఏనా అనగా ఆ పరమపదమును పొందినవాడు గురువు. తస్మై శ్రీ గురువే నమః అనగా అటువంటి గురువునే ఎన్నుకోవలయను. బ్రహ్మానందం అనగా బ్రహ్మానందమునకు సాటి అయిన ఆనందము మరొకటి కానరాదు. ధనకనక వస్తువాహనాదులతో భోగభాగ్యాలతో అనుభవించే ఆనందమును మనుష్యానందము అన్నారు. ఈ మనుష్యానందము కంటే 100 రెట్లు అధికమైనది దేవానందం. దీనికంటే 100 రెట్లు అధికమైనది దేవేంద్రానందం. దీనికంటే 100 రెట్లు అధికమైనది బృహస్పతి ఆనందం. దీనికంటే 100 రెట్లు అధికమైనది ప్రజాపతి ఆనందం. ఈ ప్రజాపతి ఆనందం కంటే 100 రెట్లు అధికమైన ఆనందమే బ్రహ్మానందం. ఊహాతీతమైన ఇట్టి ఆనందమునకు సరైన అర్థాన్ని గుర్తించకుండా మానవుడు తన నిత్య జీవితంలో బ్రహ్మానందం అనే పదాన్ని, నా కుమార్తె వివాహం బ్రహ్మానందంగా జరిగినది, నా కుమారుడు విదేశాలలో బ్రహ్మానందంగా చదువుచున్నాడు అని కొంతమంది చెప్పుకుంటున్నారు. ఈ బ్రహ్మానందం ఇంత చిన్న పరిమితమైనదా? అంత సులభమైనదా? ఇది లోక సంబంధమైనదా? కాదు కాదు. నైతిక, భౌతిక, ధార్మిక, లౌకిక, ఆధ్యాత్మికములకు అతీతమైనది ఈ బ్రహ్మానందం. అట్టి ఆనందమును అనుభవించేవాడే నిజమైన గురువు. అతడే భగవంతుడు, అతడే గురువు. పరమ సుఖదం వేదము భగవంతుడు సుఖస్వరూపుడు అంటుంది. సుఖము అనగా ఏమిటి? శరీర సంబంధమైన సుఖమా, లేక మానసిక సంబంధమైన సుఖమా, లేక ఇంద్రియ సంబంధము అయిన సుఖమా? ఇది యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనసుకు ఇంద్రియాలకు గోచరము కాక అతీతము అయిన ఆత్మతత్వాన్ని పొందినటువంటిదే నిజమైన సుఖం. భౌతిక సుఖములు రాకపోకలు కలిగినవి. అవి ఏ క్షణములోనైనా శిథిలమవుతాయి. కానీ రాకపోకలు లేనటువంటిదే పరమసుఖం. అట్టి పరమసుఖమును అనుభవించువాడే నిజమైన గురువు. కేవలం అనగా దేశకాలములకు అతీతము అయిన తత్వము ఈ జగత్తులో ఇతని కంటే అధికమైన తత్వము మరొకటి లేకపోవుట చేతనే ఇతడు కేవలుడు. ఇట్టి దేశకాల పరిస్థితుల ప్రభావమునకు అతీతమైన వ్యక్తియే గురువు. జ్ఞానమూర్తి అనగా ఇందులో జ్ఞానం అనగా ఏమిటి? భౌతిక జ్ఞానమా, రసాయనిక జ్ఞానమా? కాదు. జగత్తునందు సమస్త జ్ఞానములకు ఆధారమైనది, అనంతమైనది, అవ్యక్తమైనది, ఏకత్వమైనదే జ్ఞానం. అద్వైత దర్శనం జ్ఞానము అనగా సమస్తము ఒక్కటే, ఒక్కటే, ఒక్కటే. ఈ జగత్తునందు రెండవ పదార్థమే లేదు. ఒకవేళ రెండవ పదార్థము ఉంటే మాత్రమే
స్వస్వరూప దర్శనము అనగా తనను తాను తెలుసుకోవటమే నిజమైన జ్ఞానం. ఈ విధముగా తన తత్వాన్ని తాను తెలుసుకున్నవాడు ఒక్క భగవంతుడు. కనుక భగవంతుడే జ్ఞానస్వరూపుడు, సత్యస్వరూపుడు, అనంత స్వరూపుడు. అందుచేతనే సత్యం జ్ఞానం అనంతము బ్రహ్మ అన్నారు. అట్టి జ్ఞానమూర్తి అయిన దైవమునే గురువుగా స్వీకరించాలి. ఈ దైవం వంటి వాడే గురువు. ఇట్టి గురువు నీ ప్రయాణమును గుర్తించి గమ్యమును చేర్చడానికి తగిన బద్ధతను ఏర్పరుస్తాడు. నీ వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే ఉండి నీ మార్గమునకు ఏ విధమైన అడ్డంకులు రాకుండా గమ్యాన్ని చేరిస్తాడు. అట్టివాడే గురువు, దేవుడు. ద్వంద్వాతీతం అనగా శీతోష్ణములకు, సుఖదుఖములకు, నిందాశ్రుతులకు అతీతమైన తత్వము ఏమిటి? అదే భగవతత్వం. కృంగి పొంగనటువంటి వాడు భగవంతుడు, ఆయనే గురువు. గగన సదృశం అనగా ఈ గగనము ఎక్కడ ఉన్నది? సర్వత్రా వ్యాపించి ఉన్నది. గగనమనగా ఆకాశం అనేది సరి అయిన అర్థము కాదు. ఆకాశం అనగా ఏమిటి? ఆకాశము, గగనము, శూన్యము అన్నారు కదా. శూన్యమైనప్పుడు ఆకాశం ఎక్కడ ఉన్నది? ఇది కనిపించున్నది కాదు. ఆకాశం అనేది ఉన్నది అని మనం అనుకుంటున్నాం ఒక గుర్తు కోసం. అది ఆకాశము కాదు. ఆకాశమునకు గుణము ఏమిటి? శబ్దమే. మనము ఇక్కడ చిటిక వేస్తాం, ఇక్కడ ఆకాశము ఉన్నది. శబ్దం ఎక్కడ ఉన్నదో అక్కడ ఉన్నదంతా ఆకాశమే. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడా శబ్దము ఉంది. కనుక ఆకాశము లేని స్థానం ఎక్కడ ఉన్నది? ఆకాశము కంటే అతీతముగా వ్యాపించిన వాడే భగవంతుడు. అతడే నిజమైన గురువు. తత్వమస్యాది లక్ష్యం అనగా తత్వం అనగా ఏమిటి? మన వేదములలో 4 మహావాక్యములు ఉన్నవి. మొదటిది ప్రజ్ఞానం బ్రహ్మ, ఇది ఋగ్వేద సారం. రెండవది అహం బ్రహ్మాస్మి, ఇది యజుర్వేద సారం. మూడవది తత్వమసి, ఇది సామవేద సారం. నాలుగవది అయమాత్మ బ్రహ్మ, ఇది అధర్వణ వేద సారం. ఈ 4 మహావాక్యములు ఒక్క దివ్యత్వమును మాత్రమే నిరూపిస్తున్నవి. ప్రజ్ఞానం బ్రహ్మ అనగా ఏమిటి? ప్రజ్ఞ అనగా తెలివితేటలే అని అనుకున్నాము కాదు. ఈ ప్రజ్ఞ శరీరేంద్రియముల యందు, అంతఃకరణము యందు సర్వత్రా ఉంటున్నది. ఈ ప్రజ్ఞ అనేది సర్వ ప్రాణుల యందు, చరాచరముల యందు ఉన్నది. ఈ ప్రజ్ఞానమే బ్రహ్మ అని కొంతమంది పండితులు వ్యాఖ్యానం చేస్తున్నారు. ఈ ప్రజ్ఞానము బ్రహ్మ వేరువేరు కాదు. ప్రతి దారము, వస్త్రము ఈ 3 ఒకటే అయినట్లుగా వివిధ సమయముల యందు, వివిధ పరిస్థితుల యందు ఆత్మ, బ్రహ్మము, అహం అనే పేర్లు ధరిస్తుంది. అయితే ఈ 3 యొక్క ఏకత్వమే అహం బ్రహ్మాస్మి. అస్మి అనగా కలవడం. నేను అనే సాక్షిభూతుడు, సర్వవ్యాపకుడు అయిన సాక్షిభూతుడు 2 ఒకటేనని నిరూపించడమే అహం బ్రహ్మాస్మి అంతరార్థం. తత్వమసి అనగా తత్ అనగా అది, త్వం అనగా ఇది, అసి అనగా ఒక్కటే. నీవు నేను వేరువేరుగా ఉండినప్పుడు నీవు నీవే, నేను నేనే. నీవు నేను ఈ 2 కలిసినప్పుడు మనం అంటున్నాం. కానీ 2 ఒక్కటే. ఈ ఉపాధి ధరించినప్పుడు త్వం అనుకుంటున్నాం. ఉపాధి రహితమైనప్పుడు తత్తుగా మారిపోతుంది. ఉపాధి రహితమే తత్, ఉపాధి సహితమే త్వం. కనుక ఉపాధి సహితుడే జీవుడు, ఉపాధి రహితుడే దేవుడు. కనుక దేవుడు జీవుడు ఒక్కటే అని సామవేదము చక్కగా బోధించుచున్నది. అయమాత్మ బ్రహ్మ అనగా ఇక్కడ ఉన్నది 2 కాదు, ఒక్కటే. నీకు దేహం ఉన్నది, మనస్సు ఉన్నది, ఆత్మ ఉన్నది. ఈ 3 చేరిక ఒక్కటే. శరీరముతో పనులు చేస్తున్నావు, మనసుతో విచారణ చేస్తున్నావు. ఈ 2 సాక్షిభూతినిగా చూస్తున్నది నీవే. జాగ్రత్తలో విశ్వడు నీవే, స్వప్నంలో తైజసుడు నీవే, సుషుప్తిలో ప్రాజ్ఞుడు నీవే. ప్రాజ్ఞుడు అనగా ఎవరు? అదే ప్రజ్ఞానం బ్రహ్మ. ఆత్మతత్వమే ప్రజ్ఞ. ఈ 4 వాక్యముల అంతరార్థమైనటువంటి ఏకత్వముతో కూడిన శక్తి ఏదైతే ఉన్నదో అతడే నిజమైన గురువు. ఈ 4 మహావాక్యముల సారమును చక్కగా అనుభవించి ఆనందించి ఆకారాన్ని ధరించిన వాడే గురువు. ఏకం అనగా ఏకం
ఏవ అద్వితీయం బ్రహ్మ అని వేదము ఒకటి చెబుచున్నది. నీవు పుట్టుటకు పూర్వము, పుట్టిన తరువాత, మరణించిన తరువాత ఎల్లప్పుడూ ఉన్నది ఒక్కటే, అది మార్పు చెందదు. ఏకం అనగా భగవంతుడు ఒక్కడే, ఇంకెవరూ ఏకం కాదు. మిగిలినవి అన్నీయు అనేకత్వముతో కూడినవే. ఈ అనేకత్వము ఏకత్వములోనే ఉన్నది అని గుర్తించిన వాడే గురువు. నిత్యం అనగా అతడు ఎట్టి పరిస్థితుల యందు మార్పు చెందడు. సూర్యచంద్రాదులు కదులుచున్నప్పటికీ తాను కదిలిడివాడు కాదు. మానవుడు పుట్టినది మొదలుకొని అంత్యము వరకు మార్పు చెందుతూనే ఉన్నాడు. భగవంతునికి పుట్టక లేదు, అంత్యము లేదు. కాబట్టి ఇట్టి ఆద్యాంతరహితమైనటువంటి వాడే నిజమైన గురువు. విమల అనగా ఎట్టి మాలిన్యము లేనివాడు. ఇతడు పరిశుద్ధుడు, పవిత్రుడు. ఎటువంటి మాలిన్యము తనలో చేర్చుకోడు. ఏదైనా ఇతడిని చేరినప్పుడు అది భస్మంగా మారుతుంది. అట్టి నిర్మలమైన వాడు, పవిత్రమైన వాడు భగవంతుడే. అతడే నిజమైన గురువు. అచలం అనగా భగవంతుడు నిశ్చలమైన వాడు. భూమి సూర్యచంద్రాదులు తిరుగుతున్నవి కానీ ఇతడు తిరిగేవాడు కాదు. అంతా తనయందే ఉన్నది, అంతటా తానే. ఇక తిరిగేది ఎక్కడా? ఇక్కడ అక్కడ ఎక్కడ చూచినా ఉన్నది ఒక్కడే. అదే నిశ్చలమైన నిర్మలమైన భగవతత్వం. అతడే భగవంతుడు. అటువంటి వాడే గురువు. సర్వదీ సాక్షిభూతం అనగా అన్నిటికీ తానే సాక్షి. మంచికి గాని చెడుకు గాను తానే సాక్షిభూతుడు. ఒక స్టేజీ పైన ఏదైనా నాటకం ఆడుతుంటే దానిలోని నటులు వారి మాటలు మార్పు చెందుతుంటాయి. కానీ స్టేజీ పైన లైటుకు నటనలతో కానీ వారి మాటలతో కానీ ఎట్టి సంబంధము లేదు. అది సాక్షిగా ఉంటుంది. ఇట్లు సమస్తమునకు సాక్షిభూతుడైన వాడే నిజమైన గురువు. భావాతీతం అనగా ఇతడు ఇట్టివాడు అట్టివాడు అని చెప్పటానికి ఎవ్వరికీ వీలు కాదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఇతడు భావానికి అతీతమైన వాడు. ఇట్టివాడే నిజమైన గురువు. త్రిగుణరహితం అనగా త్రిగుణములు అనగా సత్వరజస్తమో గుణములు. ఇవి ప్రకృతి లక్షణములు. ఈ మూడు గుణములు ఉన్నప్పుడే సుఖ దుఃఖములు ఉంటాయి. ఇవి లేనిచో సుఖము లేదు, దుఃఖము లేదు. ఇవి అవలక్షణములు. ఈ అవలక్షణముల చేతనే మనం అనేక దుఃఖాలని పొందుతున్నాం. ఈ మూడు గుణములకు అతీతమైన వాడు ఎవరో అతడే భగవంతుడు. అతడే నిజమైన గురువు. భగవంతుడు గురువులకి గురువు. గురువు అనగా ఏమిటి? గుకారో అంధకారస్య రుకారో తన్నివారణ. అజ్ఞానము అనే అంధకారాన్ని నిర్మూలించేవాడే గురువు. ఇట్టి అజ్ఞానమును, దేహమే నేను అనే అజ్ఞానమును దూరం చేస్తాడు. దీనికి మరొక అర్థం కూడా ఉన్నది. గుకారో గుణాతీత, రుకారో రూపరహిత. గుణాతీతుడు, రూపరహితుడు ఒక్క భగవంతుడే. అజ్ఞానము అనే అంధకారమును నిర్మూలించే శక్తి సామర్థ్యములు భగవంతునికొక్కనికే ఉన్నవి. గురువులకే గురువైన వాడు భగవంతుడు ఒక్కడే. గురు పూర్ణిమ నాడు గురువులకు పూజ చేయటం, దక్షిణలు ఇవ్వటం ఇది కాదు గురు పూజ. దక్షిణలు ఇవ్వటం లోక గురువులకు, ప్రదక్షిణలు చేయటం లోకేశుడైన గురువునకు. ఈనాటి గురువులు చెవిలో మంత్రం, చేతిలో డబ్బు. వీరు బాధ గురువులే కానీ బోధ గురువులు కాదు. ఇది భగవత్ శ్రీ సత్యసాయి బాబా వారి సత్యవచనం. స్వార్థపరుడు భూమికి భారముగా ఉండును, స్వార్థరహితుడు పృథ్వీకి భూషణముగా నుండును. స్వార్థమే నరకమునకు దారి చూపును, నిస్వార్థమే స్వర్గమునకు దారి చూపును. నిస్వార్థ సేవయే మోక్షమునిచ్చుటకు సహాయము చేయును. ఓం పూర్ణమిదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదుచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే. ఇందుగలడందులేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండెన్నెందు వెతికి చూచిన నందందే గలడు దానవాగ్రని వింటే. ఇది బాలుడైన ప్రహ్లాదుడు తండ్రికి భగవంతుని ఉనికిని తెలియజెప్పెను. ఈ లోకములో ముఖ్యము అముఖ్యము అను రెండు విషయములు గలవు. ముఖ్యమైనది అనగా దైవమునకై పరితపించుచు ఆయనను తెలుసుకొనగోరు తీవ్ర కాంక్ష. అముఖ్యము అనగా మానవ జీవిత గమ్యమును
మరిపించడు ప్రాపంచిక సుఖానుభవముల మీద తీవ్ర కాంక్ష. కానీ మాయ యొక్క ప్రభావము చేత మానవులు ముఖ్యమైన దేవుని యందు జ్ఞాపకాన్ని మరిచిపోయి అనిత్యములు అయిన ప్రాపంచిక విషయభోగములు అనే అతి ముఖ్యములుగా తమ జీవితాధారములుగా భావించుచు తాత్కాలిక ఆనందంలో మునుగుచుండిరి. ఇది ఎంత శోచనీయము అయిన విషయము! కానీ అచిరకాలములోనే సత్యస్వరూపుడు అయిన భగవంతుని తెలుసుకొని తరించెదరుగాక. మనము ఒక ఆవును కొని మన ఇంటికి తీసుకువచ్చి మేకునకు కట్టివేయబోవగా అది ఎంత మాత్రమూ లొంగక తన పాత యజమాని యొద్దకు పోవుటకే గుంజులాడుచుండును. మనము 4 రోజులు శ్రమపడి అమితముగా ప్రేమ చూపించుచు దానికి హితమైన ఆహారమును పెట్టగా నెమ్మదిగా కొత్త తావుకు స్థిరపడి అది మన స్వాధీనమగును. అట్లనే మనము మన మనస్సును కూడా పాత అలవాట్ల నుండి చాకచక్యముతో నిపుణతతో తప్పించి దైవానుభవమును రుచి చూపించినచో ఆ మధురమైన రుచి తెలుసుకొనిన తరువాత మనసు ప్రాపంచిక సుఖముల వ్యామోహములలో పడక వాటి జోలికి పోకుండా నిరంతరము దైవానుభవ సుఖముచే పొందగోరుచుండును. కావున మనసును ఆత్మానందంలోనికి దింపి మనము ఆత్మానందాన్ని అనుభవించుచు ఇతరులను కూడా ఆత్మానందమును అనుభవింపజేయుచు లోక కళ్యాణమునకు లోకశాంతికి తోడ్పడదము గాక. స్వార్థపరులు, హింసాపరులు స్వలాభాపేక్షతో చేయు పనులతో తాము జీవించియుండగానే నరకమునకు మెట్లు కట్టుకొనుచున్నారు. స్వార్థరహితులు, అహింసాపరులు పరహితార్థమును గోరు పనులతో తాము జీవించియుండగానే మోక్షమునకు రాజబాట వేసుకొనుచున్నారు. కాన స్వార్థము, అహంకారము మనకేగాక మన సన్నిహితులకు కూడా ఎంత హానికరమో మనమే ఆత్మవిమర్శ చేసుకొని మోక్షమునకు ఆత్మ సాధన చేయవలెను. శరీరాభిమానము, ప్రాపంచక విషయముల యందు ఆసక్తి, అహంకారము సర్వ అనర్థములకి మూల కారణం. వాటిని సర్వ విధములా త్యజించుటయే మన కర్తవ్యం. సాంసారిక భోగములు, కామిని కాంచనములు, అభిమానము, గొప్పతనము, ఈర్ష్య, అలసత్వము, విషయభోగములు, కోపము, క్రోధము, దుర్గుణములు, పాపము, నిద్ర, మత్తు, సోమరితనము ఇవన్నీ సాధన మార్గమందు విఘ్నకారకములని విషయ తుల్యములు అని గ్రహించి వాటిని సర్వదా త్యాగము చేయవలెను. అన్నిటికంటేనూ భగవద్భక్తియే గొప్పదని భక్తినే పొందవలెను. కావున ప్రతి ఒక్కరూ భగవద్భక్తి అతీతంగా కలవారై ఆత్మస్వరూప ధ్యాన సాధకులై నిరంతరము ఆత్మధ్యానము చేస్తూ పరబ్రహ్మ వాచకము అచపగాయత్రి అయిన ఓంకారమును వినవలెను. అది దశవిధ నాదములతో వినబడుచుండును. కొన్ని రోజులకు అన్ని నాదములు కలిసి ఒకే ఓంకార ధ్వనితో వినబడుచుండును. ఆ ఓంకారానందములో ఆత్మ ప్రకాశము కనబడుచుండును. కొంతకాలమునకు ఆత్మ సాక్షాత్కారము కలుగును. వెంటనే బ్రహ్మానందము అనుభవంలోనికి వచ్చును. అయితే ఓంకారమును కానీ ఆత్మ సాక్షాత్కారమును కానీ ఈ మూడిట్లో ఏదైనా ఒకటి ముందుగా ఒకటి కలగవచ్చును.